వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తమ సమస్యల సాధన దిశగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంకులోని సమాచార భవన్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డుతో పాటు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కంట్రిబ్యూషన్ లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు మెట్రో రైలు పాసు ఇవ్వాలన్నారు. రైల్వే పాసులు పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అందరికీ జర్నలిస్ట్ కార్డు ఇవ్వాలంటూ కూడా ఈరోజు ఏదైతే మాసప్ ట్యాంక్లోని సమాచార భవన్ ఎదుట కూడా జర్నలిస్టులందరూ కూడా భారీ ఎత్తున కూడా ధర్నా చేపట్టారు. ప్రధానంగా వారు ఏదైతే హెల్త్ కార్డు ఇష్యూ కానీ, అటు ఫ్రీ బస్ కానీ, మెట్రోలో కూడా ఆ ఫ్రీ పాస్ ఇవ్వాలి, రైల్వే పాస్ పునరుద్ధరించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఇవాళ జర్నలిస్టులకు సంబంధించి తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రధాన డిమాండ్లు ఏంటంటే జర్నలిస్టులకు కనీస ప్రాథమిక అవసరం ఏంటంటే గుర్తింపు కార్డు, అంటే అక్రిడేషన్ కార్డు. తెలంగాణలో దాదాపు 50,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. ఆ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. 47,000 కార్డులు ఇవ్వడానికి అంగీకరించారు. ఆ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కూడా చర్యలు తీసుకుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా, మంత్రి గారు, గౌరవనీయులు వాళ్ళంతా చర్యలు తీసుకున్నారు. ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోకు మళ్ళీ సవరణల పేరు మీద మళ్ళీ అమెండ్మెంట్ చేస్తారు. ఆ పేరుతో ఇక ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. సమాచార శాఖ కావచ్చు, మీడియా అకాడమీ కావచ్చు, మధ్యలో ప్రభుత్వంతో సంప్రదించకుండా వాళ్ళ ఇష్టమైన వ్యక్తులను అందులో నియమించుకొని సాధారణ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు రిజెక్ట్ చేస్తున్నారు. ఇది సరికాదని చెప్తున్నాం. తెలంగాణలో గత సంవత్సరం గత కమిటీ ఆధ్వర్యంలో మొత్తం 25,000 కార్డులు ఇచ్చినాం. ఇప్పటికీ ఇక్కడ 10,000 కార్డులు దాటలే. ఎందుకు దాటలేదు? నువ్వెందుకు నిబంధనలు మీ ఇష్టం వచ్చినట్టు పెడతారు? మీరైనా నువ్వైనా ఒకటే. ఇప్పుడు జర్నలిస్టుల చేయాల్సిన మేలు ఏంటంటే కనీసం కార్డు కావాలి కదా. ఇవాళ బయటికి ప్రభుత్వ శాఖ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా అక్రిడేషన్ కార్డు లేకుండా ఏ పని చేయలేము. వాళ్ళ సెక్రటరీ దగ్గర పోవాలంటే అక్రిడేషన్ కార్డు చూపించమంటారు, ప్రభుత్వ దగ్గర పోవాలంటే అక్రిడేషన్ కార్డు చూపించమంటారు. అవి లేకుండా మేము మా పనులు మేము చేయలేము. మా ఉద్యోగం మేము చేస్తున్నాం. మీకు గతంలో ఉన్న సంస్కృతి ప్రకారం, విధానం ప్రకారం అక్రిడేషన్ కార్డులు ఇవ్వమని చెప్తున్నాం. దీనికి వ్యక్తులుగా ఎవరు కొంతమంది అడ్డం పడుతున్నారు. దాన్ని ఫెడరేషన్ వ్యతిరేకిస్తోంది. మళ్ళా చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా తెలియజేయాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ఒకటే విజ్ఞప్తి, అందరికీ కార్డులు ఇవ్వండి దయచేసి. అర్హులైన మీరు వెరిఫై చేయండి, ఇబ్బంది ఏం లేదు. అన్ని పత్రికల్లో సర్క్యులేషన్ ఉందా లేదా ఇవన్నీ వెరిఫై చేయండి. ప్రధానంగా అంశం ఏంటంటే గతంలో అక్రిడేషన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈసారి రాకపోవడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం. అందుకే ఫెడరేషన్ ఇవాళ ఇక్కడ ధర్నా అయిన పేరు ముందు ధర్నా పెట్టింది. రేపు మీడియా అకాడమీ ముందు కూడా ధర్నా పెడతాం. ఎందుకు చెప్తున్నామంటే నేను ఇంతకుముందు చెప్పిన గతంలో 25,000 కార్డులు ఇచ్చింది కమిటీ. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇంకా 5,000, 10,000 దగ్గర ఎందుకున్నాం మనం? కింద సాధారణ జర్నలిస్టులు కింద జిల్లాల్లో చాలా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. చాలా తీవ్రంగా అవమానించబడుతున్నారు కార్డు ఇవ్వకుండా. ఇప్పుడు బయటకు పోతే గుర్తింపు కార్డు ఇవ్వడం కనీస ధర్మం ప్రభుత్వానికి. ఇక్కడ ఏందో చెప్తున్నారే, ఇక్కడ అక్రిడేషన్ కమిటీ కానీ, మీడియా అకాడమీ కానీ ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేస్తున్నవి. ఆయన స్పష్టంగా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, అందరికీ కార్డులు ఇవ్వండి, నిబంధనలు చూసుకోండి, కొద్దిగా అడ్డు చూడండి, కొద్దిగా మరీ కఠినంగా వివరించాల్సిన అవసరం ఏముందనేది మేము అడుగుతున్నాం. అర్హులైన జర్నలిస్టులకు అందరికీ రాష్ట్రంలో అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలను కేటాయించాలనేది మా ఫెడరేషన్ డిమాండ్. ముఖ్యంగా ఎందుకంటే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు అనేది ఒక గుర్తింపు గౌరవానికి సంబంధించింది. అలాంటి గుర్తింపు గౌరవం లేకుండా ఇవాళ జరుగుతున్న వ్యవహారాన్ని ఈ ప్రభుత్వం పరిశీలించాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీడియా అకాడమీకి ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ వ్యక్తిని, ఒక సీనియర్ జర్నలిస్టు చైర్మన్ పెడితే ఈ రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ న్యాయం జరుగుతుందని మన భావన. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. యూనియన్ లో ఉన్న వ్యక్తులనే చైర్మన్ గా నియమించడం వల్ల చాలా మంది జర్నలిస్టులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. జర్నలిస్ట్ ఏదైతే చూసుకుంటే వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారందరూ కూడా అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి. గతంలో కూడా 25,000కు సంబంధించిన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. కానీ నేడు 10,000 కూడా దాటలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అటు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, మరియు బస్ పాస్, రైల్వే పాసులు కూడా పునరుద్ధరించాలంటూ కూడా
వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్ టీ న్యూస్, హైదరాబాద్.